మీకు రెడ్డి రాజుల్లో ఇంకా చాలా గొప్ప బుక్కు, అసలు ఇది లేదే ఉండదు. కొరివి గోపరాజు సింహాసన ద్వాత్రంసిక. సింహాసన ద్వాత్రంసిక అస్సలు మామూలు బుక్ కాదు ఇది. హరిహరనాథుడికి అంకితం ఇచ్చాడు. ఈ బుక్ ఏంటంటే నాథుడికి అంకితం, సింహాసన ద్వాత్రంసిక. ఇది రెడ్డి రాజుల సామాజిక పరిస్థితుల గురించి చెప్తుంది. అంటే రెడ్డి రాజుల సామాజిక పరిస్థితుల గురించి చెప్తుంది. సింహాసన ద్వాత్రంసిక కొరివి గోపరాజు రాశాడు రెడ్డి రాజుల కాలంలో. ఆ బుక్ పేరు చాలాసార్లు అడిగాడు, నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు, సింహాసన ద్వాత్రంసిక ఎవరు రాశారు అని. అంటే ఇది ఎట్లా ఉంటుందంటే 32 మెట్లు ఉంటాయి. ఒక రాజ దర్బారుని ఒక సింహాసనం మీద కూర్చోవాలంటే 32 మెట్లు ఉంటాయి. ఆ 32 మెట్లు దాటుకుంటూ ఒక్కొక్క మెట్టు మీద ఒక్కొక్క సాలభంజిక ఉంటుంది, అంటే ఒక విగ్రహం. వాళ్ళు ప్రశ్నలు సంధిస్తూ ఉంటారు, వాటికి ఆన్సర్లు చెప్తేనే రాజు అయ్యేది. రాజ్యం గురించి, రాజనీతి గురించి, వివిధ రకాల శిక్షల గురించి, రకరకాల పొలిటికల్ రాజనీతి గురించి వీళ్ళు అడుగుతారు. ఈ 32 మెట్లు దాటుకుని వెళ్ళి సింహాసనంపై రాజు కూర్చుంటే వాడు నిజమైన రాజు అని. సింహాసన ద్వాత్రంసిక 32 మెట్లు గురించి, ఆ మెట్ల మీద సాలభంజికలు, రాజు కావాల్సిన ప్రిన్స్ తర్వాత రాజు అవుతాడు, అదే రాకుమారుడు అంటే ప్రిన్స్, తర్వాత కింగ్ అవుతాడు. అతను ఎలా తన ప్రావీణ్యాన్ని నిరూపించుకుంటాడు వీళ్ళు అడిగే ప్రశ్నలకి అనేదే తను రాసిన అద్భుతమైన గ్రంథం సింహాసన ద్వాత్రంసిక. ఇది రెడ్డి రాజుల వర్తక వ్యాపారాల గురించి, రెడ్డి రాజుల కాలంలో వస్త్రాల గురించి, రెడ్డి రాజుల కాలంలో వస్త్ర వ్యాపారాల గురించి, సామాన్య జనాలు ఎలా బతికారో సోషల్ కండిషన్స్ గురించి, ఇలా అనేక విషయాల గురించి ఇది రాస్తారు. కొరివి గోపరాజు సింహాసన ద్వాత్రంసిక హరినాథుడికి అంకితం.